నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అమెరికాలో అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. అలాంటి వాళ్ళు ఎక్కడ దాక్కున్నా బయటికి లాక్కొస్తున్నారు. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, పార్కులు, పెట్రోల్ బంకులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్టుగా అరదండాలు వేసి లోపలేస్తున్నారు. అంతేకాదు, అక్రమ వలసదారుల్లో నేర స్వభావం కలిగిన వారి కోసం గ్వాంటనామో బేలో ఏర్పాట్లు చేస్తున్నారు ట్రంప్. అక్కడ 30,000 మందికి సరిపడా ఏర్పాట్లు చేసేలా హోంల్యాండ్ సెక్యూరిటీ, రక్షణ విభాగాలకు ఆదేశాలు కూడా జారీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసేందుకు సిద్ధమవుతున్నారు. గ్వాంటనామో బే క్యూబాకు ఆగ్నేయ దిశలో ఉంటుంది. 1898 స్పానిష్ అమెరికన్ వార్లో క్యూబాను స్వాధీనం చేసుకున్న తర్వాత అమెరికా అక్కడ అతిపెద్ద నావికా స్థావరాన్ని నిర్వహిస్తోంది. 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత 2002లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ గ్వాంటనామో బేలో డిటెన్షన్ క్యాంపును ఏర్పాటు చేయించారు. కరుడుగట్టిన నేరస్తులకు అక్కడ కఠినమైన శిక్షలు అమలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వేసే శిక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే, ఒక్కసారి గ్వాంటనామో బేలో అడుగు పెట్టారంటే ప్రాణాలతో తిరిగి రావడం అసాధ్యం అనే వాదన ఉంది. గ్వాంటనామో బే మానవ హక్కులకు పెనుముప్పుగా మారిందని, దాన్ని వెంటనే మూసేయాలంటూ ఉద్యమాలు కూడా జరిగాయంటే ఇక్కడ శిక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి చోటకి ఇమ్మిగ్రేషన్ మైగ్రెంట్స్ను పంపించేందుకు ట్రంప్ ఏర్పాట్లు చేయిస్తున్నారు. అందుకే అక్రమ వలసదారులు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు పార్ట్ టైం ఉద్యోగాలపై కూడా అధికారులు నిఘా పెట్టడంతో ఉన్నత చదువుల కోసం వెళ్ళిన వారు కూడా వణికిపోతున్నారు. ముఖ్యంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు పోలీసులకు దొరికితే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు మానేసి క్యాంపస్లకే పరిమితమవుతున్నారు. F1 వీసాలపై వచ్చిన విద్యార్థులు తాము చదువుకుంటున్న క్యాంపస్లలో మాత్రమే ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే క్యాంపస్లలో అందరికీ ఉపాధి దొరకడం కష్టమే. అందుకే క్యాంపస్ల బయట రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్లలో పనిచేస్తూ వచ్చే సంపాదనతో ఫీజులు చెల్లించుకుంటూ చదువుకుంటున్నారు. ఇప్పుడు పోలీసుల నిఘాతో బయట పార్ట్ టైం ఉద్యోగాలు మానేసి క్యాంపస్లకే పరిమితమవుతున్నారు. దీంతో ఖర్చులకు, ఫీజులకు డబ్బులు లేక విలవెల్లాడిపోతున్నారు. డబ్బులు పంపించాలంటూ భారత్లోని తల్లిదండ్రుల్ని వేడుకుంటున్నారు. ఇలా అక్రమ వలసదారుల ఏరివేత విషయంలో ట్రంప్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఉన్నత విద్య కోసం వెళ్ళిన విద్యార్థులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిజానికి దేశ భద్రత విషయంలో అమెరికా ఎంతటి కఠినమైన చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడదు. ఈ విషయంలో డెమోక్రాట్లు కాస్త ఉదాసీనంగా వ్యవహరించినా జాతీయ భావన ఎక్కువగా ఉండే రిపబ్లికన్లు ఏమాత్రం ఉపేక్షించరు. మన దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. అక్రమ వలసదారులు దేశ భద్రతకు సవాలు విసురుతున్న ఓటు బ్యాంకు రాజకీయాలు వారిని కాపాడుతూ ఉంటాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సరిహద్దుల నుండి రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ వలసదారులను దేశంలోకి పంపించేందుకు ఏజెంట్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మన దేశంలోకి రాగానే వారికి ఆధార్ కార్డు సహా అన్ని గుర్తింపు కార్డులను అందజేసే అక్రమార్కులు కూడా ఉన్నారు. అందుకే నేడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు, రోహింగ్యాలు దేశవ్యాప్తంగా విస్తరించి యథేచ్ఛగా నేరాలు చేస్తున్నారు. అయినా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారిని పట్టించుకోకుండా వదిలిస్తూ ఉంటాయి. కొందరు చొరబాటుదారులు 20-30 సంవత్సరాలుగా దేశంలో తిష్టవేసి వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్న ఉదంతాలు ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్నాయి. ఏరివేతలో భాగంగా నిర్వహిస్తున్న పోలీసు దాడుల్లో కళ్ళు బైర్లు గమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. సైఫ్ అలీఖాన్పై దాడి తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ వలసదారుల వేట మొదలైంది. ఇదిలా ఉంటే ట్రంప్ బాటలోనే మోదీ కూడా అక్రమ వలసదారులను తరిమికొట్టడానికి ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో యాంటీ ఇమ్మిగ్రేషన్ బిల్లును తీసుకురాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు నిర్దేశించుకున్న 16 కీలక బిల్లుల్లో యాంటీ ఇమ్మిగ్రేషన్ బిల్లు కూడా ఉందని చెబుతున్నారు. దేశంలోని అక్రమ ఓటర్లలో చొరబాటుదారులే ఎక్కువగా ఉన్నట్టు ఓ అంచనా. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు ఈ అక్రమ వలసదారులు. కొన్ని చోట్ల ఫలితాలు కూడా తారుమారవుతున్న సందర్భాలున్నాయి. ఓవైపు బంగ్లాదేశ్ అక్రమ వలసలు బీజేపీకి ప్రధాన ఎన్నికల సమస్యగా మారింది. ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది.
గత ఏడాది జార్ఖండ్ నుంచి అక్రమ వలసదారులను తొలగిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే హేమంత్ సోరెన్ సర్కార్ తిరిగి అధికారంలోకి రావడంతో ఆ హామీని బీజేపీ నెరవేర్చలేని పరిస్థితి నెలకొంది. అటు ఢిల్లీలో కూడా అక్రమ రోహింగ్యాలను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే మోదీ యాంటీ ఇమ్మిగ్రేషన్ బిల్లును తీసుకొస్తున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ప్రాధాన్యత బిల్లుల జాబితాలో ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 కూడా ఉంది. ఈ బిల్లు వివరాలపై స్పష్టత లేనప్పటికీ ముఖ్యంగా రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల ప్రవేశాన్ని నియంత్రించేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే ది ఫారినర్స్ యాక్ట్ 1946, ది పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ 1920, ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939 వంటి పాత చట్టాలకు కాలం చెల్లిపోతుంది. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఏర్పాటైన ఈ చట్టాల్లో అనేక లొసుగులున్నాయి. ఆ లొసుగులే అక్రమ వలసదారులకు వరంగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకే మోదీ ప్రభుత్వం నూతన ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే ఈ బిల్లుకు ఇప్పటివరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపలేదు. దీంతో ఈ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతారా లేదా అనేది సందిగ్ధత నెలకొంది. అక్రమ వలసదారుల సమస్య కొన్ని దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తోంది. 2017 కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం చూస్తే 40,000 మంది రోహింగ్యాలు దేశంలో తిష్ట వేసుకుని కూర్చున్నారు. వీరిలో యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ UNHCRలో నమోదు చేయబడిన వారు కేవలం 16,000 మంది మాత్రమే. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసలు మరీ దారుణం. 2016లో నాటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాజ్యసభకు అందించిన లెక్కల ప్రకారం దేశంలోకి చొరబడిన బంగ్లాదేశీ అక్రమ వలసదారుల సంఖ్య 2 కోట్లు. ఇది ఆస్ట్రేలియా మొత్తం జనాభాకు సమానం. 2004లో అప్పటి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న ప్రకాష్ జైస్వాల్ రాజ్యసభకు చెప్పిన లెక్కలతో పోలిస్తే 67% పెరిగింది. ఇక 2001 డిసెంబర్ 31 నాటికి దాదాపు 12 మిలియన్ల మంది అక్రమ బంగ్లాదేశీయులు భారత్లోనే ఉంటున్నారని యూపీఏ ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. పశ్చిమ బెంగాల్లో 2011 నుంచి అధికారం వెలగబెడుతున్న మమతా బెనర్జీ అంతకుముందు దాదాపు 25 సంవత్సరాల పాటు రూలింగ్ చేసిన కమ్యూనిస్టుల ఘనకార్యమే ఇదంతా. దేశంలో బంగ్లాదేశీ అక్రమ వలసలు, రోహింగ్యాల శరణార్థి శిబిరాలే ఉగ్రవాద కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. దోపిడీలు, దొంగతనాలు, డ్రగ్స్, ఆయుధాల సరఫరా, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం సహా అక్రమ వలసదారులు చేయని నేరమంటూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ భద్రత ప్రమాదంలో పడకూడదు అంటే డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న కఠిన వైఖరే సమంజసం అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. దేశ భద్రతే పరమోన్నత లక్ష్యంగా వ్యవహరిస్తున్న ట్రంప్ కొలంబియా, మెక్సికో, చివరికి భారత్ నుంచి వస్తున్న వలసదారులపై ఉక్కు పాదం మోపుతున్నారు. అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే చొరబాట్లకు వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడు మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిజానికి అక్రమ వలసలను అడ్డుకోవడానికి అమెరికాలో ఇప్పటికే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వంటి సంస్థలున్నాయి. అయినా కూడా ఇంకా కఠినమైన చట్టాలను తీసుకొచ్చి అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడు ట్రంప్. భారత్లో కూడా అక్రమ వలసలకు అడ్డుకట్ట పడాలంటే రెట్టింపు వేగంతో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలోకి అక్రమ చొరబాట్లు బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. భారత్కు బంగ్లాదేశ్తో 4,096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇందులో కంచె వేయబడిన సరిహద్దు పొడవు కేవలం 1,647 కిలోమీటర్లు మాత్రమే. అలాగే ఇండో మయన్మార్ సరిహద్దు పొడవు 1,624 కిలోమీటర్లు. ఈ మొత్తం సరిహద్దులో కంచె వేయబడిన సరిహద్దు కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే. సురక్షితంగా లేని ఈ సరిహద్దులే చొరబాట్లకు ప్రధాన కారణమని చెప్పాలి. దీన్ని అరికట్టాలంటే సరిహద్దుల్లో కంచెను విస్తరించాల్సిన అవసరం ఉంది. అయితే కంచెను విస్తరించే క్రమంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ నాయకుడు సువేందు అధికారి టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 600 కిలోమీటర్ల విస్తీర్ణంలో కంచె వేయడానికి కావాల్సిన భూసేకరణకు మమతా బెనర్జీ విముఖత చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్లిప్త వైఖరే అక్రమ చొరబాటుదారులకు వరంగా మారుతోందన్నారు. 2024 ఆగస్టు సంక్షోభం తర్వాత బంగ్లాదేశ్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. రాడికల్ ఇస్లామిక్ వాదులు దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో సరిహద్దుల్లో మునుపటి కంటే కూడా ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది.
ఈ నేపథ్యంలో అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయాలంటే బోర్డర్ సెక్యూరిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఇండో మయన్మార్, ఇండో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సాంకేతికతతో పాటు సరిహద్దు భద్రతా నిఘాను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. గుర్తింపు ధృవీకరణ కోసం దేశం సమగ్ర డేటాబేస్ను కూడా రూపొందించుకోవాలి. వీలైనంత త్వరగా ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ చట్టాలను అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మోదీ ప్రభుత్వం సంకల్పించిన ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025కు పార్లమెంటులో మోక్షం లభించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.